మనకు దయచేసినందుకు రెండు చేతులెత్తి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సత్యమైన దేవుడు, న్యాయమైన దేవుడు. మన దేవుడు మనకు బోధించే దేవుడు. హల్లెలూయా. మనకు బోధ అవసరము, బోధింపబడుట అవసరము అన్నవారు చేతులెత్తండి. అందరికీ దేవుని చేత బోధింపబడము అన్నది అవసరమేనా? అవసరమే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బోధ అంటే బోధించడము, దేవుడు బోధించడం ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? బోధ అవసరము అన్నారు. బోధింపబడడం ద్వారా ఏం జరుగుతుంది? మనలో విశ్వాసము జరుగుతుంది. ఇంకా దేవునికి లోబడి ఉంటారు. ఇంకా రక్షణ పొందుకుంటారు. ఇంకా సరి చేసుకుంటారు. ఇంకా సరి చేసుకుంటారు, విధేయులు అవుతారు, రక్షణ పొందుతారు, లోబడతారు. ఇంకా మనశ్శాంతి ఉంటుంది, ఎవరి సమాధానము ఉంటుంది. ఎవరి ఆలోచనలకు వారిని మనము తలా ఒక ఆన్సరు ఇచ్చాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎన్నో ఉన్నాయి, చాలా ఉంటాయి. దేవుని యొక్క బోధ మనకు అవసరము. దేవుడు బోధించుట కూడా మనకు ఎంతో అత్యవసరము. దేవునికి స్తోత్రములు. అందుకే చూద్దాము, లేవీకాండము 19వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అంటే ఈ మాట మనకు పరిశుద్ధతను నేర్పిస్తుంది, పరిశుద్ధతను బోధిస్తుంది. ఈ బోధ, ఈ ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజము కూడా దేవుణ్ణి వెంబడిస్తున్న వారు, యెహోవా దేవుణ్ణి సేవించుచున్న ప్రజలు. కాబట్టి ఆ సర్వ సమాజముతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. మీరు పరిశుద్ధులై ఉండవలెనని బోధింపబడిరి. ఆమేన్. దేవుని యొద్ద నుండి వారికి ఆ యొక్క బోధ వచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ యొక్క దేవుని యొక్క బోధ మానవుల్ని అలంకరింప చేస్తుంది. ఏం చేస్తుందండి? అలంకరింప చేస్తుంది. ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా నార్మల్గా బయటికి వెళ్తారా? పురుషుడు కానీ స్త్రీ కానీ, ఒక పిల్లవాడు కానీ, ఒక ఆడపిల్ల కానీ, ఒక మగ పిల్లవాడు కానీ నార్మల్గా బయటికి వెళ్ళిపోతారా? నిద్ర లేచిన వాడు నిద్ర లేచినట్టే బయటికి వెళ్తారా? ముఖం కడుక్కుంటారు, తల సరి చేసుకుంటారు. ఇంకా ఆఫీసులకి వెళ్ళేవారైతే వారి యొక్క అధికారమును బట్టి, వారి యొక్క పదవిని బట్టి డ్రెస్ కోడ్, అలాగే వారి యొక్క అలంకరణ, వారు ఒక 10 మందికి కనపడే రీతిగా అలంకరించుకొని వెళ్తారు. ఒకరవ శుచి, శుభ్రము అనేది కూడా వారిలో ఉంటుంది, ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. అయితే దేవుని యొక్క బోధ, ఉపదేశము మానవులమైన మనకి ఏమిస్తుందంటే, మన యొక్క మనుషులను, హృదయాలను అలంకరింప చేస్తుంది. ఆమేన్. ప్రతి దినము ఎన్ని దినాలు విన్నా, దినమునకు ఎన్ని మారులు వాక్యం విన్నా, ఆ యొక్క వాక్యం యొక్క ఉపదేశం మనకి ఏమిస్తుందో తెలుసా? సొగసునిస్తుంది, అందాన్ని ఇస్తుంది, అలంకరణను ఇస్తుంది.
సామాన్య మానవులు ఉంటారు, బొట్టు అక్షరము రాదు, వారికి కట్టు పొట్టు కూడా తెలియదు. కానీ వారి ముఖాలు ఎలాగుంటాయో తెలుసా? అందముగా ప్రకాశిస్తూ ఉంటాయి. వారి యొక్క శరీరం మీద ఏ యొక్క నగలు కానీ ఏ యొక్క అలంకరణ కానీ ఉండదు. సింపుల్గా వస్త్రధారణ కలిగి ఉంటారు. అయినా కానీ వారు ముఖాలు ప్రకాశముతో వెలుగుతూ ఉంటాయి. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పాలి? వాక్యము ద్వారా వారిలో శుద్ధీకరణ జరిగి వాక్యము యొక్క అలంకారము వాక్యం యొక్క అలంకారం ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? అందముతో ఆనందముతో నింపుతుంది. ఆమేన్. ఇప్పుడు మనకు కలిగే ఈ యొక్క బోధ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? అలంకరింప చేస్తుంది. అలంకరణ దేనికి గుర్తు అంటే సౌందర్యముగా కనపడడానికి, సొగసుగా కనపడడానికి, అందంగా కనపడడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క బోధ కూడా మన మానవ జీవితాలను అపవిత్రమైన బ్రతుకులు ఏం చేస్తుంది? పరిశుద్ధ పరుస్తుంది. అలాగే మురికి మాలిన్యము కలిగిన మన బ్రతుకులను ఏం చేస్తుంది? శుద్ధి చేసి మనకు ఈ యొక్క శరీర రూపము సరి అయినదా లేకపోయినా ఆంతర్య రూపాన్ని శుద్ధిపరచడం ద్వారా మన యొక్క ముఖాలు ప్రకాశించి మనము అందముగా కనపడతాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము గమనిస్తే ఈ అలంకారము అన్నది వినాల చక్కగా. ఈ అలంకారము దేవుని యొక్క బోధ అన్నది గొలుసు లాంటిది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ మెడలో చైన్లు ఉన్నాయి, మీ కాళ్ళకు పట్టీలు ఉన్నాయి. పట్టీ అన్నది అలాగే చైన్ అన్నది లింకు లేకుండా, ఒకదానికి ఒకటికి కూర్పు లేకుండా, కలయిక లేకుండా ఉంటుందా? చెప్పండి. కలయిక తప్పనిసరిగా ఉంటుంది. నీ మెడలో ఉన్న ఒక చైన్ ఏముంది, దానికి లింక్ ఒకదానికి ఒకటి ఏముంటుంది? కలయిక ఉంటుంది. అలాగే నీ కాళ్ళకు ధరించిన పట్టీలలో కూడా ఏముంటుంది? కలయిక ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ అలంకరణ కూడా మనకేమిస్తుందంటే కలయికను, సమకూర్చటమును, అలాగే కూర్పు కలిగి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క బోధలో ఏముంటుందంటే కలయిక ఉంటుంది. దేవుని యొక్క బోధలో ఏముంటుందంటే కూర్పు ఉంటుంది, సమకూర్చడము ఉంటుంది. హల్లెలూయా. కలయిక ఉంటుంది, కూర్పు ఉంటుంది. కాబట్టి ఇది ఒక గొలుసు లాంటిది. ఏంటండి? అలంకరణ అన్నది గొలుసు లాంటిది, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉండేది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు అనుకుందాం, సపోజ్ నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండండి. ఒక్క వర్డ్ మనం అనుకున్నాం. ఆ ఒక్క మాటతో అయిపోతుందా గొలుసు? చెప్పాలి. అర్థమవుతుందా? ఆ ఒక్క మాటతో నీ క్రైస్తవత్వము పరిపూర్ణత కాదు. నీవు ఈ ఒక్క మాటతోనే నువ్వు పరిశుద్ధుడవు కాలేవు, పరిపూర్ణుడవు కాలేదు. నీవు పరిశుద్ధుడు అయి ఉండు, నేను పరిశుద్ధుడిని అన్న మాటలో ఇంకా ఎన్నో లింకులు కలవాలి. అర్థమవుతుందా? మనం పరిశుద్ధులు కావాలంటే ఇంకా ఎంతో కలయిక కావాలి, ఇంకెంతో కూర్పు కావాలి, ఇంకెంతో సమకూర్చుకోవడము, ఇంకా కొన్ని పొందుకోవడము అవసరమై ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం గమనిస్తే ఈ లేవికాండము 19వ అధ్యాయంలో 1వ వచనం నుండి 34వ వచనం వరకు మనము గమనిస్తే మొట్టమొదటగా మొదటి 2 వచనాలు ఏమని చెప్పాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. అలాగే రెండవదిగా గమనిస్తే నేను పవిత్రునై ఉన్నాను కనుక మీరును పవిత్రులై ఉండండి. రెండవది దైవ భయము కలిగి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పవిత్రతకు దైవ భయానికి లింక్ ఉందా లేదా? చెప్పాలి. పవిత్రతకు దేవుని యొక్క భయానికి లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే పవిత్రుడు ఉంటావో అప్పుడు ఏమొస్తుంది? నీలోనికి దైవ భయము వస్తుంది. ఎప్పుడైతే దైవ భయము కలిగి ఉంటావో
పవిత్రత వస్తుంది. మరి రెండవది దైవ భయము, మూడవది ఆరాధన, నాలుగవది సమాధానము, ఐదవది ప్రేమ, ఆరవది విమోచన, ఏడవది స్తుతి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క లేవి కాండము 19వ అధ్యాయము 1 వచనం నుండి 34 వచనాల వరకు కూడా ఈ లింకులన్నీ ఉన్నాయి. ఏ లింకులండి? పవిత్రత, దైవ భయము, అలాగే ఆరాధన, అలాగే సమాధానము, అలాగే విమోచన, ప్రేమ, స్తుతి, ఇవన్నీ లింకులు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కటి మనము వివరించుకుందాం. అయితే ఈ వివరణలోనికి వెళ్ళేదానికి ముందుగా ఒక స్త్రీని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. దైవ భయము కలిగిన స్త్రీ, పవిత్రురాలైన ఒక స్త్రీని మనము గుర్తు తెచ్చుకోవాలి. ఆమె ఎవరనగా రూతు గారిలో చూద్దాము. రూతు గ్రంథము 4వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 14-17 వచనాల వరకు మనం చదివితే, మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14-17 వచనాలు గమనిస్తే ఆమె ఒక మంచి పవిత్రురాలైన స్త్రీగా మనము చూస్తాము ఆ యొక్క రూతు గ్రంథములో. అయితే ఈమె ఎందుకు పవిత్రురాలుగా ఉంది? ఈమె రూతు అనగానే ఒక సంఘానికి సూచనగా కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు మనము సంఘస్థులం కావచ్చు, ఏర్పరచుకున్న ఇశ్రాయేలు సమాజం వలె మనం కూడా క్రైస్తవులము కావచ్చు, కానీ మనలో కూడా రూతు లాంటి లక్షణాలు ఎవరిలో ఉండాలా? సంఘంలో ఉండాలి, సంఘ విశ్వాసుల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రూతు ఏమి ఎంచుకున్నది? ఒకటేమైంది చెప్పగలరా మీరు? రూతు ఏమి ఎంచుకున్నది అమ్మా? రూతు గారు, మరియ గారు కాదు. మీరు అన్నట్లే ఉత్తమమైనది కావచ్చు. మొదటిగా ఆమె మంచి సహవాసాన్ని ఎంచుకున్నది. ఆమేన్, హల్లెలూయా. నయోమికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఎవరండి? రూతు, ఇంకా ఓర్ప ఏం చేసింది? అత్తమ్మ, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను, మా అమ్మగారి సహవాసంలోనికి వెళ్ళిపోతానని అత్తమ్మను ముద్దు పెట్టుకొని ఒంటరి దానిగా వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. అయితే రూతు గారు ఏం చేసింది? ఒక మంచి సహవాసాన్ని కోరుకున్నది. రూతు అన్యురాలైనప్పటికీ కూడా రూతు గారు కోరుకున్న సహవాసం ఏమిటంటే, నయోమితో ఉన్నటువంటి సహవాసము దేవునితో ఉన్న సహవాసం. అది ఏ దేవునితో కలిగిన సహవాసం అంటే, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాతో కలిగిన సహవాసము. మొట్టమొదటిగా ఆమె ఎంచుకున్నది ఏమిటంటే, వినాల చక్కగా, ఒక మంచి సహవాసాన్ని ఎన్నుకున్నది. ఆమె, హల్లెలూయా. రెండవది సరి అయిన మార్గాన్ని ఎన్నుకున్నది. ఆమె, మనము కూడా దేవుని బిడ్డలమైన వారిని ఏం ఎన్నుకోవాలా? ఒక మంచి సహవాసాన్ని మనం కోరుకోవాలి. గమనిస్తే ఆయా ప్రాంతాలకు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటారండి. వెళ్ళిపోతే ఏం చేస్తారో తెలుసా? టక్కున ఏదో ఒక మందిరానికి పోయి చేరిపోదామా, ఆరాధన జరిగించుకుందామని అనుకోరు. వారు ఆలోచన చేస్తారు, ఏ సహవాసము మంచిది. వారు ఒకవేళ ఒక మంచి సహవాసంలో నడుస్తూ ఉన్నవారైతే అదే సహవాసంలోనికి ఆలస్యమైన ఆ సహవాసంలోనికి వెళుతారు, కానీ మందిరానికి కూడా వెళ్ళకుండా వారి ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటారు. అంటే విశ్వాసునికి ఏం కావాలంటే ఒక మంచి సహవాసము అవసరము. దేవునికి స్తోత్రాలు. అంతేకాకుండా ఒక సరి అయిన మార్గాన్ని ఎంచుకున్నది ఎవరు? రూతు గారు. ఆమేన్, హల్లెలూయా. అత్తమ్మ, నీతోనే ఉంటాను. ఆమేన్, నిన్ను విడిచి నేను ఎక్కడికి కూడా వెళ్ళను. ఆమేన్, హల్లెలూయా. ఇక మూడవది కూడా గమనిస్తే, నువ్వు వెళ్ళు చోటకే నేను వెళతాను. హల్లెలూయా. నువ్వు ఉండే చోటనే నేను ఉంటాను. ఇదంటే సరి అయిన మార్గము. ఆమేన్. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటా. నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తాను, నీకు నేను దూరముగా ఉండను. ఆమేన్. మూడవది
గమనిస్తే 4వది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటి దాంట్లో గమనిస్తే ఒక మంచి సహవాసము కలిగి ఉంది. రెండవది గమనిస్తే ఆమె వెళ్ళే మార్గము సరైన మార్గముగా ఉంది. మూడవది గమనిస్తే నీ జనమే నా జనము అన్న దాంట్లో దేవుని యొక్క ఆరాధనను ఆమె తెలియచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, వేరొక దేవుణ్ణి నేను ఆరాధించను. నీ జనమే నా జనము. హల్లెలూయా. నాకు వేరే జనమంటూ లేరని తేల్చి చెప్పేశారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంతేకాకుండా మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. ఈ మాటలు ఏం చూస్తాము? ప్రేమ చూస్తాము. హల్లెలూయా. నీ జనమే నా జనం అన్న దాంట్లో ఆరాధన చూస్తున్నాము. అత్తతో ఏం చేస్తుంది? సమాధానము కలిగి ఉండడం చూస్తాం. ఈనాడు ఒక కుటుంబము కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? తల్లి తండ్రి ఒక మందిరానికి వెళ్ళిపోతున్నారు, భార్య భర్తలు ఒక మందిరానికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు వేరొక మందిరానికి వెళ్ళిపోతున్నారు. ఇది సరైన క్రైస్తవ సహవాసము కాదండి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరమైనా సరే తల్లి తండ్రి, అలాగే కుమారుడు కోడలు, అలాగే వారికి కలిగిన సంతానం అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలా? ఒకే సహవాసానికి నడవాలి. అంటే రకరకాలుగా ఒక ఆదివారమే వారొక మందిరము, వీరొక మందిరము, వీరొక మందిరము అలాగే వెళ్ళినట్లయితే ఆ కుటుంబంలో సహవాసములు ఏముంటుంది? తేడా కనపడుతుంది. ఆ కుటుంబంలో అసమాధానము కనపడుతుంది. కాబట్టి ఇక్కడ రూతు గారిని ఈ లేవీకాండము 19వ అధ్యాయంలోని గొలుసు యొక్క అలంకారంలో మనం చూస్తే రూతులో ఉన్న సౌందర్యానికి, అందానికి ఇవన్నీ కూడా ఒక గొలుసు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? ఆమెలో ఉన్న పవిత్రతకు, ఆమెలో ఉన్న దైవ భయానికి, ఆమెలో ఉన్న నీతికి, ఆమెకున్నటువంటి ఒక సహవాసానికి గొలుసు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి గొలుసులో మొదటిది ఏంటండి? సరి అయిన మార్గాన్ని ఎన్నుకోవడము, అంతేకాకుండా మంచి సహవాసాన్ని ఎన్నుకోవడము, అత్తతో కలిసి ఉండడము, హల్లెలూయా, సమాధానంతో ఉండడము, ప్రేమతో ఉండడము. విమోచన కలిగింది ఎవరికి? రూతు గారికి. ఆమె అన్యురాలు. దేవుడు ఏం చేశాడు? ఆమెకు గొప్ప విమోచన ఇచ్చి, ఇదిగో క్రీస్తు వంశావళిలో ఎవరున్నారు? రూతు గారు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. బోయస్ ద్వారా రూతుకి ఎవరు కలిగారండి? ఓబేదు కలిగారు. ఆమేన్. హల్లెలూయా. ఓబేదు నుండి ఎవరు వచ్చారు? యెషయా. యెషయా నుండి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు నుండి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు. క్రీస్తు యొక్క వంశావళిలో అన్యురాలైన రూతు గారు ఏర్పరచబడ్డారంటే ఆమె ఎన్నుకున్న మార్గము, ఎన్నుకున్న సహవాసము, ఆమె అత్తతో చేసిన ప్రయాణము సరి అయింది కనుక ఆమెకు అది దీవెనకరంగా మార్చబడింది. ఆమేన్. రూతు అలంకరించబడింది. రూతు పవిత్రంగా ఉంది. రూతు దైవ భయము కలిగి ఉందంటే ఒక గొలుసు కలయికలో ఆమె కలిగి ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు వద్దాం, మనము ఎక్కడికి వద్దామంటే లేవీకాండము 19వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. 1, 2 వచనాలు. సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఎలాంటి వాడు? వినాలా చక్కగా. పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడని ఎక్కడ చూడగలమంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము చూద్దామండి. 3వ వచనం నుండి 5 వచనాల వరకు చూస్తే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక ఎవరు స్తుతిస్తున్నారండి? పరలోకములో దేవదూతలు ఏం చేస్తున్నారు? మానక పగలు రేయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించుట మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క దర్శనము చూసిన తర్వాత యెషయా గారు ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రుడను. ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నవాడను అని ఒప్పుకున్నాడు. ఆమె చప్పట్లు కొడతావా? హల్లెలూయా. చూడండి, పరిశుద్ధత అనే మెట్టు ఎలాగ రావాలంటే
మనలో ఉన్న అపవిత్రతను మనం ఏం చేయాలా? జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. మేము పాపులము, మా నోరు యొక్క పాపము చాలా గొప్పది, మా కంటి పాపము చాలా గొప్పది, మా హృదయ తలంపులు చెడ్డవి. ఆమేన్, హల్లెలూయా. యెషయా భక్తుల్లో పాపం ఎప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నేనున్నానన్నప్పుడే ఏం చేశాడు? దేవుడు అగ్నితో ఏం చేశాడో తెలుసా? ఆయన పెదవులను ముట్టాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గారు పవిత్రుడుగా మార్చబడ్డాడు దేవుని యొక్క అగ్ని ద్వారా. ఆమేన్. ఈనాడు మనము కూడా పరిశుద్ధులమై ఉండాలంటే ఏం చేయాలా? మనము దేవుని సన్నిధానంలో మన యొక్క పాపాలను ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడంట? రక్షింపబడతాడు. కానీ పాపములను కప్పుకున్నవాడు వాటి నుంచి ఏం చేయలేడు? విడుదల పొందలేడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండండి. ఆమేన్, ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధులముగా ఉండాలంటే మనలో పరిశుద్ధత ఉందా? చెప్పాలండి. ప్రతి మనిషిలో ఎంతో కొంత ఏముంటుంది? సమస్య ఉండనే ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్పే నాలో కూడా ఏదో ఒక మానవ రీతిగా కొద్ది బలహీనత కలిగే ఉంటాం. అయితే ఈ బలహీనత అంతా కూడా ఎప్పుడు తొలగిపోవాలనగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఆమేన్. అయ్యా, నేను ఈ శరీరంతో ఉన్నాను కాబట్టి ఈ శరీరమునకు సంబంధించిన ప్రతి పాపము నాలో ఏలుబడి చేస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు గారు అంటారు, అయ్యో దౌర్భాగ్యుడను నేను, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడో విడిపించగలడు? నేను మంచి చేయాలన్నా ఈ దేహముతో మంచి చేయలేకపోతున్నాను, నేను చివరికి చెడునే జరిగిస్తున్నాను, ఇట్టి మరణము నుండి నన్ను ఎవరు తప్పించగలరని దేవుని దగ్గర ఆయన విమోచన కొరకు వేడుకున్నప్పుడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? హల్లెలూయా. మరణపు ముళ్ళును దేవుడు ఎక్కడ విరిచేశాడు? శిలువ మీద. ఏ మరణాన్ని విరిచివేశాడండి? మనకు కలిగే చావు నుంచా? ఏ చావు? అందరూ చచ్చిపోతున్నారు కదా, నువ్వు చూస్తున్నావు కదా, మరి ఏ చావు అంటే పాపం అనే మరణము నుండి ఏం చేశాడు? ఆయన మనల్ని విడుదల చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము పవిత్రులుగా మారాలి అంటే ఏం చేయాలా? దేవుని సన్నిధానంలో మన పాపములను ఒప్పుకోవాలి. ఇంకా మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై ఆ అజ్ఞాన దశలో ఉన్న మీరు మీకు పుట్టిన ఆశలను బట్టి అనుసరింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా ఏ విషయంలో పరిశుద్ధత ఉండాలంటండి? సమస్త ప్రవర్తన విషయంలో ఎలాగుండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ యవ్వన బిడ్డలు ఉన్నారు, అలాగే మిడిల్ ఏజ్ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అలాగే వృద్ధులైన స్త్రీలు పురుషులు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏం అవసరం అండి? పరిశుద్ధత అవసరము. హల్లెలూయా. సమస్త ప్రవర్తనలో కూడా మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులమై ఉండాలి. ఇప్పుడు ఈ గొలుసులో మొదటి లింక్ ఏమిటి చెప్పండి? పరిశుద్ధత. పరిశుద్ధత. ఈ అలంకరణ, పరిశుద్ధత అనే అలంకరణ మొదటి గొలుసు లింకులో మనము ఇమర్చబడి ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. రెండవదిగా గమనిస్తే దైవ భయము. ఇది లేవి కాండము 19వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మ ఒకసారి. మీలో ప్రతివాడు
తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతలతో తిరగకూడదు. మీ పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండవది ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు మనకు? దైవ భయము. యవన బిడ్డలు కూడా మీరు ఆలకించాల, స్త్రీలు కూడా ఆలకించాల. పవిత్రతకి ఇంకొక లింక్ ఏమిటి? దైవ భయము. దేవునికి స్తోత్రములు. కాబట్టి దేవుని భయం ఉన్నవారు ఎవరికి లోబడతారట? నీ తల్లిని నీ తండ్రిని వారికి భయపడవలెను. దేవునికి స్తోత్రము. దేవునికి భయపడాలి. తర్వాత ఎవరికి భయపడాలండి? ఎవరి బిడ్డలు ఎవరికి భయపడాలి? తల్లి తండ్రికి భయపడాలి. ఈనాడు యవన బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసా? తల్లి తండ్రిని స్నేహితులు అనుకొని పేర్లు పెట్టేస్తున్నారు. తల్లిని పేరు పెట్టి పిలిచేస్తారు, తండ్రిని పేరు పెట్టి పిలిచేస్తారు. కొంతమంది ఒరే కూడా సంభాషిస్తారు. ఒసే అని కూడా సంభాషించేవారు ఉన్నారు. అదొక స్టైల్ అయిపోయింది. ఇప్పుడు పిలిచే వాళ్ళు ఉన్నారు. ఒసే నాగమని ఒకసారి వస్తావా, టీ అడుగుతున్నానే, ఇంతసేపు నువ్వు రాలేదని, నీ కూతురు రేపు అన్నా నువ్వు ఆశ్చర్య పోనక్కర్లేదు. వాడు ఆ స్టైల్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఏంటండి? తల్లిదండ్రులకు భయపడరు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? మీరు పాతకాలపోళ్ళు, మీకు ఇప్పుడు ఏమీ తెలియదు. అక్కడ వాళ్ళు ఉన్నారు, నవ్వుకుంటున్నారు వాళ్ళు. మీకేమీ తెలియదు, మీరు పాతకాలము. ఇప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ఆలోచన వేరు, ఇప్పుడు జ్ఞానము వేరు. మీకు జ్ఞానము లేదని తేల్చి చెప్పేసేవారు కూడా ఉన్నారు. చిన్న బుట్ట పిల్లలు సెల్లు ఉపయోగిస్తారు, కానీ పెద్దవాళ్ళకి అది ఉపయోగించే తీరే తెలియలేదు. అక్కడే వాళ్ళు ఏం చేస్తారు? నీకేం తెలియదు డాడీ, నీకు తెలియదు తిట్టి నేను చేస్తాను. అయిపోయింది, అక్కడ అయిపోయిందా లేదా? అంటే చెప్పాలి, ఇప్పుడు తల్లిదండ్రులకు భయపడే ఛాన్సు యవన బిడలకు లేదు, యవనస్తులకి లేదు. ఒకవేళ భర్త ఉన్న వారికి భార్య భయపడే ఛాన్స్ లేదు. తల్లిదండ్రులకు భయపడాలా? ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. మొదట దైవ భయం ఎవరిలో ఉంటుందో వారు ఆటోమేటిక్గా సమాజానికి, సంఘానికి, పెద్దలకి, తల్లిదండ్రులకు కూడా ఏం చేస్తారండి? భయపడతారు. ఆమేన్. హల్లెలూయా. దైవ భయము మీలో ఉన్నదంటే ఏం చేస్తారు? మీ సేవకులకు మీరు భయపడతారు, మీ తల్లిదండ్రులకు కూడా మీరు భయపడతారు. ఆమేన్. హల్లెలూయా. పవిత్రతలో భాగం ఏమిటో తెలుసా? దైవ భయము. ఆమేన్. ఇప్పుడు మనలో ఏముండాలా? దేవుని యొక్క భయం ఉండాలి. దేవుని యొక్క భయం అంటే ఎట్లా చెప్పండి? మీ ఆలోచన కిందకు వస్తున్నా, మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను ఈరోజు. దేవుని భయము మనలో ఉందంటే ఎట్లా దేవుని భయం కలిగి ఉండాలి? నేను దేవునికి భయపడుతున్నాను, లేకపోతే దేవుని భయం నాలో ఉంది, దేవునికి భయపడుతున్నానని నేను ఇలాగ వ్యక్తపరుస్తాను అన్నది ఒక్క ఆలోచన చెప్పండి నాకు. నోటి మాటలను బట్టి దైవ భయము, ఇంకా క్రియలను బట్టి దైవ భయం. అంటే ఎట్లా ఉండాలి? నేను ఏది చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు, ఏది మాట్లాడినా దేవుడు చూస్తూ ఉంటాడు. ఇలాగే దేవునికి భయపడిన ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరా వ్యక్తి గుర్తొస్తుందా? యోసేపు గారు. యోసేపు గారు ఏమంటాడు? అతడు పాపము చేయడానికి అవకాశం వచ్చినా తన వస్త్రమును వదిలివేసి ఏమంటాడో తెలుసా? నేను దేవునికి భయపడేవాడను, ఈ దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట నేను దోషిగా ఎలాగా నిలబడతాను. ఆమేన్. హల్లెలూయా. అంటే యోసేపు గారికి దేవుని యొక్క భయం యోసేపులో ఏమిచ్చింది? దేవుని భయము పవిత్రతనిచ్చింది, పాపము చేయకుండా కాపాడింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి బిడ్డలు పాపము చేయకుండా, సెల్లులో రకరకాలైన వాటిని మీరు కన్నులతో చూసి ఆనందించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు దేవుని భయము ఉండాలి. సెల్లు ఓపెన్ చేసిన వెంటనే ఏం కనపడాలా? దేవుడు చూస్తున్నాడు. మా అమ్మ నాన్న లేకపోవచ్చు,
లేకపోతే నా భర్త లేకపోవచ్చు, నా భార్య లేకపోవచ్చు, నా తల్లిదండ్రులు లేకపోవచ్చు. నేను ఏమి చేస్తున్నా దేవుడు అనేవాడు పైనుండి ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను పరిశీలన చేస్తున్నాడు. ఆయన చూపు నుంచి నేను తప్పించుకోలేదు. ఈరోజు భయంకరంగా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలా భయంకరంగా చూస్తున్నాం. పేపర్లలో కానీ యూట్యూబ్లో కానీ మనం ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం. భర్తను డ్యూటీలకు పంపించి భార్య ఏం చేస్తుందో తెలుసా? అపవిత్రమైన మార్గాన్ని ఎంచుకొని తాను సుఖాన్ని కోరుకొని కన్న బిడ్డలు అడ్డం వచ్చారని కన్న బిడ్డలను చంపేస్తున్నారు. భర్త అడ్డం వచ్చాడని భర్తను చంపేస్తున్నారు. తల్లిదండ్రులు స్నేహితులు అడ్డం వచ్చారని తల్లిదండ్రుల్ని స్నేహితుల్ని ఏది అడ్డుకుంటే ఇంకా ఏ మాత్రము కూడా జాలి కనికరం లేకుండా చంపేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే దేవుని యొక్క భయము లేకపోవడం వల్ల. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈనాడు మనము ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుని యొక్క భయం ద్వారా వచనాలు చదువుదాం. పై వచనం, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీ పోత విగ్రహములను చేసుకొనకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రూతు గుర్తుకొచ్చిందా లేదా? వ్యర్థమైన దేవతల తట్టు తిరగకుండా ఆమె హృదయం ఎవరి తట్టు తిప్పింది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నాకు ఇంకా వేరొక దేవుడు లేడు. ఆమేన్, హల్లెలూయా. నీలో దైవ భయము ఉంటే నీకు ఏ స్ట్రగుల్ వచ్చినా, ఏ శోధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా శోధకెళ్ళవు, తాయెత్తులకు వెళ్ళవు, వేరే విగ్రహాల తట్టు తిరగవు. హల్లెలూయా. అక్కడికి పోతే మేలు జరుగుతుంది, ఇక్కడికి పోతే మేలు జరుగుతుంది, ఈ కీడు తొలగిపోతుంది. హల్లెలూయా. వారిని తెచ్చుకొని ఇంట్లో పూజలు చేయించుకుంటే ఈ కీడులు వెళ్ళిపోతాయన్న ఆలోచన నీకు రాదు. ఎప్పుడు? దైవ భయము కలిగి ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవ భయం ఏమిస్తుంది? పవిత్రతకు నిన్ను లింక్ చేస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. దైవ భయం ఏం చేస్తుంది? సమాజానికి లోబడే గుణాన్ని నీకు నేర్పిస్తుంది. తల్లిదండ్రులకు లోబడే గుణాన్ని నీకు నేర్పిస్తుంది. పాపానికి దూరముగా ఉంచే గుణాన్ని నీకు నేర్పిస్తుంది. హల్లెలూయా. స్తోత్రములు కలుగునుగాక. ఇంకా మనం గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలు వారికి దేవుడు ఏమిచ్చాడనగా దైవ భయం అంటే చూద్దాము. నిర్గమకాండం 31వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మ. నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం తీసిన వారు త్వరగా చదవాలి. 13వ వచనం, నీవు ఇశ్రాయేలీయులతో మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకును నీకును నాకును గుర్తు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి ఒక కట్టడ నియమించాడు, ఒక ఆజ్ఞ నియమించాడు. ఏమిటనగా చూడండి, మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి. హల్లెలూయా. మిమ్మల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? నేనే. ఆమేన్, హల్లెలూయా. మీలో పరిశుద్ధతనిచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేల్ దేవుడు ఎవరనగా యెహోవా, ఆయనే యేసు ప్రభువు. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే నీకేమొస్తుంది? పరిశుద్ధత సమకూర్చబడుతుంది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు తరతరములకు ఇది ఒక కట్టడ. ఏం ఆచరించాలి వాళ్ళు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలా. ఎందుకంటే విశ్రాంతి దినము పరిశుద్ధమైంది. ఆమేన్. ఈరోజు కూడా నీవు ఆదివారమున ఈ స్థలంలోనికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్నావంటే ఈ వాక్యం నేనేం చేస్తుంది? పరిశుద్ధ పరుస్తుంది. ఆమేన్. ఇది నీకే కాదు ఈ కట్టడ, ఎవరికి? నీకు, నీ తరాలకు కట్టడ. ఆమేన్, హల్లెలూయా. నీవు రావాల్సిందే, నీ బిడ్డల కూడా ఎక్కడికి రావాలా? పరిశుద్ధ దినాన ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన ఉపదేశం విని, ఆయన బోధన విని, ఈ గొలుసులో అంటే ఈ పరిశుద్ధత అనే అలంకారమును నువ్వు ధరించుకోవాలి. పరిశుద్ధత వేరే స్థలములలో ఎక్కడికి వెళ్ళి
నువ్వు పోయిన ఉప్పు పప్పు కొనే అంగళ్ళకి వెళ్ళి, అయ్యా నాకు పరిశుద్ధత ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,000 ఇస్తానంటే వస్తుందా? పరిశుద్ధత ఎవరి దగ్గర దొరుకుతుంది? పరిశుద్ధపరిచే దేవుని దగ్గర, పవిత్రుడైన దేవుని దగ్గర, పుణ్య రక్తమైన యేసయ్య దగ్గర నీకు పవిత్రత దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీవు పరిశుద్ధ దినమున ఎక్కడికి రావాలా? ఆయన సన్నిధానంలోనికి రావాలా. నీవు ఆయన సన్నిధానంలో ఆయన వాక్యాన్ని విని ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని ఏం చేసుకోవాలా? శుద్ధీకరణ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతి దినము స్నానం చేయండి. అబ్బా ఎంత అలసిపోయినా, పని చేసి చెమట పట్టినా బాగా 2 బకెట్ల నీళ్లు పోసుకొని సబ్బు వేసి రుద్ది స్నానం చేస్తే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. నీ శరీరం అంతా ఏమైపోతుంది? తేలికైపోతుంది. అలాగే ప్రభు సన్నిధానంలో మనము కూడా పరిశుద్ధ పరచుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మన హృదయానికి తేలిక. ఆమేన్. హృదయం యొక్క పాప భారం ఏం చేస్తుంది? నీ శరీరానికి భారం, నీ ఆత్మకు భారం. నువ్వు తేలిగ్గా ఉండలేవు, నువ్వు సమాధానంగా ఉండలేవు. ఎక్కడున్నా కూడా బెంగుతో బెరుగుతో చూడండి, ఏనాడు ఏమి సంభవించును అన్నట్లు ఉంటావు. ఎప్పుడైతే నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటావో అప్పుడు నీకేమొస్తుంది? గొప్ప ధైర్యం వస్తుంది, దేవుడితో సహవాసం వస్తుంది. దేవుడు నీవాడు, నీవు ఆయన వాడుగా, ఆయన దానవుగా ఎప్పుడు నిరంతరం ఆయనతో కలిసి ఉండే కృప కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవ భయం అనేది ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఏమిస్తున్నాడు? ఒక ఒడంబడిక, ఒక కట్టడ. ఈనాడు మనకు కూడా దేవుడిచ్చిన ఒడంబడిక ఏమిటంటే, నేను పరిశుద్ధుని, మీరును పరిశుద్ధులే, నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. అయితే పరిశుద్ధ పరచబడ్డానికి ఏంటి కారణము అంటే, విశ్రాంతి దినమును, పరిశుద్ధ ఆదివారమును మనం ఏం చేయాలా? పరిశుద్ధముగా ఆచరించాలా. ప్రభు సన్నిధానంలో గడపాలా. ప్రభువునకు మన హృదయాలను అప్పగించాలా. ఆమేన్, హల్లెలూయా. వేరే నియమము లేదు, వేరే పని మనకు లేదు. ఆమేన్. నీకు కలిగిన పని అంతా ఏంటి చెప్పండి? నీ దేవుని తెలుసుకోవడం, నీ దేవునితో కలిసి ప్రయాణము చేయడం, దేవునికి భయపడడం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడుగా ఉండడానికే నువ్వు పిలువబడ్డావు. కాబట్టి నేనేం సమకూర్చుకోవాలంటే పరిశుద్ధత మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవునికి ఆధారం ఏమిటంటే పరిశుద్ధత. నీ ప్రార్థన పరలోకంలోనికి వెళ్ళాలంటే నువ్వు పెద్ద లిస్టు తీసుకొని పొర్లు దండాలు పెట్టి ఉపవాస ప్రార్థనలు చేసి ప్రార్థించిన ఆ యొక్క ప్రార్థన పరలోకంలోకి కాదు కదా, ఈ పైకప్పు కూడా వెళ్ళదు. ఏ ప్రార్థనలు వెళతాయి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఎలాగపోతాయి ఏంటవి? ధూపములాగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థనలు ఎలాగుంటాయంటే ధూపము పొగ వేసిన రీతిగా ఆ ప్రార్థనలు ఎగసి పరలోకములో ఆయన పాదాల దగ్గరికి చేరుతాయి. ఆమేన్. ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇంకా 3వది ఏమని చెప్పుకున్నాము? ఆరాధన చూద్దాము. లేవికాండము 19వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా. వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, మీ దేవుడైన యెహోవాను నేను. ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలండి? దేవుణ్ణి ఆరాధించాలి. చాలా మంది మనుషుల్ని ఆరాధిస్తారు. అవునా కాదా? మనుషుల్ని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. ఎట్లా ఆరాధిస్తారు చెప్పండి? మనుషుల్ని ఆరాధించేవారిని నువ్వు చూస్తున్నావా? అలాంటి వారు ఎప్పుడైనా నీకు తారసపడ్డారా? ప్రతి వ్యక్తి కూడా ఇంకొక మనిషిని ఆరాధిస్తాడు. మనం ఏమనుకుంటాం? బాబాలు లేకపోతే ఇంకొక మనిషి దేవుడుగా ఉండి వారిని ఆరాధిస్తారనుకోవడం కాదు. ఒక మనిషిని ఎత్తి పట్టడము, పొగడడం కూడా ఆరాధనే. హల్లెలూయా. నీ దేవుడిని ఏం చేయాలి? నువ్వు పొగడాలి. ఎవరిని పొగడాలా? దేవుని మాత్రమే, నిజ దేవుణ్ణి మాత్రమే నువ్వు పొగడాలా. అయితే మనం పొగిడేది గమనిస్తే మన ఆలోచనకు రాదు. కానీ పని అంతా చేసుకున్నాక ఒక అమ్మ ఇంకొక అమ్మ కాడికి పోయి కూర్చొని ఏమంటుంది? అక్క నువ్వు చేస్తే నాకు బిర్యానీ సూట్ అయ్యేదాన్ని, అక్క నువ్వు కాలిస్తే అరిసే నవ్వుతుంటే కమ్మగా ఉంటుంది అక్క అంటది. అవునా కాదు? అది ఆరాధన కాదు. నువ్వు వండిన చేపల కూరకి ఇంకా తిరిగే లేదు.
హల్లెలూయా. ఒక్కొక్క ఆమె, అక్క ఏ చీర కట్టినా నీ కుదిరినట్టు ఇంకెవరికి కుదరదక్క అంటారు. అవునా కాదు? నువ్వు ప్రేమించినట్టు ఇంకెవరి దగ్గర ప్రేమే లేదక్క. ఆరాధించే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మనిషిని పొగిడేవారు ఉన్నారు. ఆ పొగడ్త మనకి ఏమనిపిస్తుంది? ఆ సమయానికి మనం ఏదో మాట్లాడుతున్నాం, నోట్లోకి వచ్చేసింది, మాట్లాడాము, ముగించేసామని. అది కూడా ఏమవుతుందో తెలుసా? ఆరాధన. ఒక మనిషి ఆరాధన చేయకూడదు. ఆమె నీ పని నిమిత్తము ఆ వ్యక్తిని పొగడకూడదు. నీకు 1,00,000 రూపాయలు అవసరము, 50,000 అవసరము, 10,000 అవసరము, 1,000, 2,000 అవసరానికి కూడా నువ్వు వెళ్ళేం చేస్తావో తెలుసా? దగ్గర కూర్చొని ఏయో ముచ్చట్లు మాట్లాడి వారిని హెచ్చించి వారిని మెత్తపరిచి దువ్వి ఇవన్నీ చేయట్లో ఏం చేస్తాం? అక్కడ తెలియకుండా ఏం జరిగిపోతే ఒక వ్యక్తిని ఆరాధనలోనికి తీసుకొని వెళ్తాం. ఇదంతా కూడా తప్పే. ఆమేన్. హల్లెలూయా. యవన బిడ్డలు మీరు కూడా ఒకరినొకరు టాలెంట్, మీ దగ్గర బాగా టాలెంట్, రేపు నాకు హెల్ప్ చేయవా ఎగ్జామ్కి అని ఒకరినొకరు అలాగా పొగుడుకోకూడదు. సర్వశక్తిమంతుల్ని మాత్రమే మీరు హెచ్చించాలి. ఆమేన్. ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా మనం ఏమైనా ఉన్నా మన నోటితో ఎవరిని పొగడాలా? ఉన్నతుడమైన దేవుడు, మహోన్నతుడమైన దేవుడు, మహాగణుడు అయిన దేవుడు, సైన్యములకు అధిపతి, ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించే సమయము. మన నోటితో దేవుణ్ణి గొప్ప చేయడమే ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఆరాధనలో విశ్వాన్నంతా సృష్టించిన ఈ దేవుని మాత్రమే మనం ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే చూద్దాం కీర్తనలు 96వ కీర్తన 5-8 వచనాలు చదువుతాం. 96వ కీర్తనలు 96వ కీర్తన 5వ వచనం నుండి 8వ వచనం వరకు. వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు ఏం చేయాలంట? నమస్కారము చేయుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. జనముల దేవతలు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ వికాసములను ఏం చేశాడట? సృజించిన వాడు. మహాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో. ఇక్కడ మనం అందరం కూర్చున్నామా లేదా? కూర్చున్నాము. ఇక్కడ ఏమున్నాయంట? బల ప్రభావములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మనం ఎప్పుడన్నా ఆలోచన చేసామా? దేవుని సన్నిధానంలో బలం ఉందని, ప్రభావం ఉందని ఆలోచన చేసామా? చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధానంలో బలహీనులు కూడా ఏం చేస్తారట? బలము పొందుకుంటారు. దేవుని యొక్క మహిమ ప్రభావము ఈ స్థలంలో ఉంది. నిజంగా నేను చెప్పగలను. మా తల్లి గారి పరిస్థితి మరి ఒక 2 వారాల క్రిందట మేము చెన్నై నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఊపిరి కూడా అందలేదు. చాలామంది చూశారు, ఇక వెళ్ళిపోతేమో ఆమె పై శ్వాసలోనే ఉంది. ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియక అలాగ అవస్థపడ్డాం. కానీ మహాదేవుని కృప, ఎప్పుడైతే మందిర ఆవరణలోనికి తీసుకొని వచ్చి పడేసామో, పక్క రూమ్లో ఆమెను పడుకోబెట్టామో, ఆ తెల్లవారి నుంచి ఆయాసం ఇప్పటికి కూడా కనపడి, ఆ ఆయాసమే లేదు అసలు. ఆమెలో ఎగశ్వాస, ఎగ ఊపిరి ఉన్నది. ఇప్పుడు నార్మల్ స్థితిలోకి వచ్చింది ఆమె. మీరందరూ చూస్తున్నారు. ఆమెను గమనించిన వాళ్ళకి తెలుసు. అంటే ఆయన సన్నిధానంలో ఏముంది? దేవుని సన్నిధానంలో బలము, ప్రభావం. ఈ బలము ఆమెను తాకింది. దేవుడు ఆమెను బలపరిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా ఏముందంట? బల ప్రభావములు ఉన్నాయి,
మహాత్యం ఉన్నది కాబట్టి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. ఆమేన్. మనం ఇప్పుడు తీసుకున్న గొలుసు ఏమని చెప్పాను? అలంకారంతో. మనకిచ్చే ఆ యొక్క బోధ ఉపదేశం ఏమిస్తుంది? మనకు అలంకారం ఇస్తుంది, సొగసుని ఇస్తుంది. అయితే పరిశుద్ధ ఆలయంలోనికి ఏం తీసుకొని రావాలంటే మనము బైబిల్ పట్టుకొని వస్తాం అంతే. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వస్తున్నామా? అర్థమైందా? నీ చేతిలో ఏముంది? ఆలయంలోనికి రావాలంటే ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. అయితే నీవు పరిశుద్ధ అలంకారం ధరించుకున్నావా? అర్థమైందా? మనలో పరిశుద్ధ అలంకారం అంటే పరిశుద్ధతకు కలిగిన సూచనలు, ఆ యొక్క క్రియలు, ఆ నడవడిక ధరించుకొని ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధానంలోనికి రావాలి. హల్లెలూయా. ఆ అలంకారమును ధరించుకొని ఆయన సన్నిధానంలోనికి రావాలా? హల్లెలూయా. ఆయన సన్నిధానంలో ఆయనను అలాగ మనం ఏం చేయాలంట? నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. సర్వజనులారా ఆయన సన్నిధిని వనకుడి. దేవునికి స్తోత్రము. అంటే ఇక్కడ ఏముంది? పరిశుద్ధత ఉంది, దైవ భయం ఉంది. దేవుని స్థలంలోనికి వచ్చే వారికి అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నువ్వు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ సమస్త ప్రవర్తన ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసు. నేను చాలా మార్లు హెచ్చరిక చేస్తుంటాను, నువ్వు కూర్చున్న స్థాయి మారకూడదు. మాటికి వెనక్కి తిరగడం, కాలు చాపుకొని ఉండడం, ఆన్ సాయి చూడటం, ఈయన సాయి చూడడం, ఆ పిల్ల సాయి చూడటం. ఆ దేవుని సన్నిధానంలో ఒక పద్ధతి ఉండాలి, ఒక మెయింటెనెన్స్ ఉండాలి. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులం. మనం కూర్చునే తీరు, మనం చూసే చూపు, మన ఆలోచనలు, మన తలంపులు, దేవుడు ఉన్నాడన్న భయము ప్రతి ఒక్కరికి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ ఆలయంలోనికి అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారం చేయాలట. ఆయన ఎదుట మనము సాగలిపడి ఆయనకు వనకాలి. ఆమేన్. అంటే దైవ భయము కలిగి మనం జీవించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాం కీర్తనలు. 115వ కీర్తన, 115వ కీర్తన 4వ వచనం. వెండి బంగారు అవి మనుషుల చేతి పనులు. మాట్లాడు. కన్నులు నీవు చూడవు, చెవులు నీవు వినవు, ముక్కులు నీవు వాసన చూడవు, చేతులు నీవు ముట్టుకొనవు, పాదములు నీవు నడవవు, గొంతుకతో మాట్లాడు. వాటిని చేయవారును వాటి యందు నమ్మకించువారును వాటి వంటి వారై ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆమేన్. అంటే ఇప్పుడు మనమందరము కూడా ఎవరిని నమ్ముకోవాలి? దేవాది దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రాలు. అందుకే ఆయన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి కింద కానీ ఆకాశం ముందు కానీ భూమి మీద ఏ యొక్క విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు. ఆమేన్. నేను తప్ప వేరొక దేవుని నువ్వు సేవించకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన భక్తిలో పవిత్రత ఏమిటంటే ఆయనే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసులోనే దైవత్వాన్ని చూడటం కూడా పవిత్రత, దేవుని భయము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగా. కాబట్టి ఇప్పుడు మనకు కూడా నాకు ఒక తల్లి ఒక తండ్రి, నాకు నలుగురు తండ్రులు ఉన్నారంటే అది విదూరం అయిపోతుంది. కాబట్టి మనం సేవించే దేవుడు కూడా ఎలాగుండాలా? ఒకే ఒక్క దేవుడు. ఒకే ఒక్క దేవుణ్ణి సేవించడం కూడా అక్కడేం కనపడుతుంది? పవిత్రత. ఒకే ఒక్క దేవుణ్ణి సేవించడం కూడా దైవ భయము కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని భయం లేకపోతే ఎన్నో దేవులను పెట్టుకొని రోజుకొక దేవునికి మొక్కుబడులు చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి భయపడుతున్నాం కాబట్టి ఒప్పుకున్న దేవునిలోనే మనం ఎదుగుతున్నాం. యేసు ప్రభునే ఒప్పుకున్నాం, ఆ యేసు ప్రభునే
స్మరిస్తున్నాం. ఆయన నామమును బట్టే వేడుకుంటున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక 4వది గమనిస్తే సమాధానము. లేవికాండము 19వ అధ్యాయము 5వ వచనం. హల్లెలూయా. యెహోవాకు అతడు సమాధాన బలి అర్పింపునప్పుడు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపబడవలెను. ఆమేన్. హల్లెలూయా. దేవునితో మనకేమొస్తుంది? సమాధానం వస్తుంది. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవునితో సమాధాన పడడానికి ఏం అర్పించేవారంటే సమాధాన బలి పశువును అర్పించి ఆ అర్పణ దేవుడికి ఎలా ఉండాలంట? అంగీకారముగా. అంటే మీరు అర్పించిన ఈ సమాధాన బలి పశువు యొక్క అర్పణ ఎవరు అంగీకరించాలా? దేవుడు అంగీకరించాలి. ఈరోజు మనము కూడా దేవుని ఒప్పుకున్నాం, యేసే దేవుడని ఒప్పుకున్నాం. కాబట్టి దేవుడు కూడా మనం అర్పించిన మన హృదయాన్ని ఎవరు అంగీకరించాలంటే దేవుడు అంగీకరించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా యేసు ప్రభువును ఒప్పుకోవడం ద్వారా ఎవరితో సమాధానం వస్తుంది? దేవునితో సమాధానం వస్తుంది. ఎవరైతే దేవునితో సమాధాన పడతామో వారికి మనుషులతో కూడా ఏమొస్తుందమ్మా? సమాధానం వస్తుంది. నీ ఎదుట శత్రువు కూడా ఉండడు. శత్రువును కూడా దేవుడు ఏం చేస్తాడు? లొంగ తీసుకుంటాడు. హల్లెలూయా. శత్రువును కూడా మిత్రులుగా చేస్తాడు. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుతున్నది. ఆమేన్. నీవు నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆమేన్. అంటే శత్రువు ఎదుటే భోజనం అంటే శత్రువే నీకేం చేస్తాడు? భోజనము పెట్టే రీతికి తెస్తాడు. ఆమేన్. అంటే ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు మనుషులతో కూడా సమాధాన పరుస్తాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గొప్ప గొప్ప రాజులు కూడా హిజ్కియా కాలంలో ఆయన దేవునితో సమాధాన పడ్డాడు కాబట్టి ఆయన కాలంలో ఆయన నెమ్మది కలిగి, దెబోరా కాలంలో ఆమె కూడా నెమ్మది కలిగి ఉన్నది. రాజులతో పోరాటములు లేకుండా నెమ్మది కలిగి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధాన పడతావో భూమి మీద ఏమొస్తుంది? నీకు నెమ్మది వస్తుంది. నీకు శత్రువు అన్నవాడు లేడు. హల్లెలూయా. నీ పైన జయం పొందుకునేవారు ఉండరు. వారిని నువ్వు జయిస్తావు కానీ నువ్వు ఓడిపోవు. హల్లెలూయా. ఎప్పుడు ఓడిపోవు అంటే దేవునితో నీవు సమాధానము పొందు. దేవునితో సమాధానం అంటే నీ హృదయంలో బలి జరగాల. నీ హృదయము దేవునికి అప్పగించాల. యేసయ్యా నువ్వే దేవుడు, నీకు మించిన దేవుడు వేరొకరు లేరు. ఆమేన్. రూతు మరి అత్తతో ఏం చేసింది? సమాధాన పడ్డదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉండే చోటే నేను ఉంటాను, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో ఉంటాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండా ఉండునుగాక. అలాగైతే వేరు చేస్తే ఆ కీడు నాకు వచ్చునుగా. అంటే చూడ ఆమె తీర్మానము, ఆమె నిర్ణయము ఎంతో స్ట్రాంగ్, బలమైంది. హల్లెలూయా. ఒక్క మారు ఒప్పుకున్నది దేవుణ్ణి. ఈ ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు అనుకున్నది. ఇక ఆ దేవుణ్ణి మరణం వరకు కూడా విడిచిపెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో యేసు ప్రభువుని అంగీకరించావా? నీ మరణం వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయన ద్వారా నీకేమొస్తుంది? నీ హృదయంలో సమాధానం వస్తుంది. దేవుడితో నువ్వు సమాధాన పడతావు. కాబట్టి భూమి మీద ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎంత శత్రు భయాలు ఉన్నా నీకు దేవుడు ఏమిస్తాడు? సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడితోనే నువ్వు విరోధముకుంటే ఇక నీకు సమాధానం ఎక్కడ? అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఇదిగో లోకానికి సమాధానమును అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. భూమి మీద ఇష్టలైన వారికి ఆయన సమాధానము. హల్లెలూయా. చూడండి దేవదూతలు ఏమని ప్రకటించారు? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సమాధానము. యేసు ప్రభు ద్వారా మన హృదయాలకు సమాధానం, మన కుటుంబాలకు సమాధానం, మనకు ఉన్న గలిబిల నుండి సమాధానము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ సమాధానము రావాలంటే నువ్విచ్చే బలిని, నీ అర్పణను, నీ జీవితాన్ని దేవుడు అంగీకరించాలా. కొన్నాళ్ళు ఇలాగా, కొన్నాళ్ళు అలాగా. దేవుడు అద్భుతాలు చేస్తే దేవుడు గొప్పవాడు అంటాము. ఒకవేళ అద్భుతం చేయకపోతే దేవుడిని విడిచిపెట్టి వెనకకు మారడం ఇది కాదు.
తీసుకున్న నిర్ణయం మీద నిలకడగా ఉండాలి. అందుకే రూతు గారిని దేవుడు కనపరిచాడు. ఆమె పవిత్రురాలు. హల్లెలూయా. ఆమె ఋతు గ్రంథము చదివితే ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది. ఎందుకంటే ఆమె నిర్ణయమే క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది. ఈరోజు యేసు బిడ్డగా, ఆయన వారసురాలిగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలా? మనలో సమాధానం కావాలా? ఆమేన్. హల్లెలూయా. భూమి మీద సమాధానకర్త ఒక్కడే. ఎవరు? ఆయన యేసు ప్రభు. ఆయన ద్వారానే నీకు సమాధానము. హల్లెలూయా. ఆయన లోకానికి శాంతిని, సమాధానము ఇచ్చుటకు వచ్చున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటండి చెప్పాలా? అలంకరణ అనే గొలుసులో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉండాలి. రెండవది దైవ భయం ఉండాలి. మూడవది ఏముండాలి? ఆరాధన ఉండాలి. దేవునికి భయపడే హృదయం ఉండాలి. మూడవది ఆరాధన ఉండాలి. నీవు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేను విగ్రహాలను పూజించను, విగ్రహాల తట్టు తిరగను, నీవే నా దేవుడు, ఏకైక దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. తర్వాత ఏం జరగాల చెప్పాలండి? సమాధానం. దేవునితో సమాధానం. దేవునితో సమాధానం పడుకుంటే లోకముతో సమాధానం, అందరితో సమాధానం దేవుడిస్తాడు. ఇంకా మనం గమనిస్తే చూద్దామండి. ప్రేమ 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 అనే గొలుసు చూద్దాము ఒకసారి. లేవికాండము 19వ అధ్యాయం 18వ వచనం. 19వ అధ్యాయము 18వ వచనం చదవాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ఏం చేయాలట? ప్రేమించాలి. లోకం ఏం చేస్తుంది చెప్పండి? పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ. పంటికి పన్ను అంటే ఏంటి చెప్పండి? తెలీదా? పంటికి పన్ను మనం మాట్లాడితే ఏం కదులుతాయి? పనులు కదులుతాయి. మాటకు మాట. పంటికి పన్ను అంటే ఏంటి? మాటకు మాట. లోకం ఏం చేస్తుంది? మాట అంటే తిరిగి 4 మాటలు అంటాం. కంటికి కన్ను అంటే చేసిన దానికి తిరిగి చెయ్యడం. దెబ్బకు ప్రతి దెబ్బ. అయితే క్రైస్తవుడు, క్రీస్తుతో కలిగిన వాడు ఏం చేయాలా? కంటికి కన్ను కాదు, పంటికి పన్ను కాదు, ఏం చేయాలా? అలా చేయకూడదు. హల్లెలూయా. మీరు కీడుకు ప్రతి కీడు చేయక ఏం చేయాలంట? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. హల్లెలూయా. చెప్పండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. పొరుగు వాడిని ప్రేమించిన ఒక కథ ఉంది. చెప్పగలరా మీరు? బైబిల్ ఏంటా కథ? మంచి సమరయుడు. ఈ మంచి సమరయుడు పొరుగువాడంటే తనకు ముక్కు మొగము తెలియనివాడు. దారి పక్కన పడి ఉన్నాడు. వెళ్ళాడు. ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి గాయాలు కడిగాడు, నూనె రాశాడు, నీళ్లు తాపాడు. ఆ ప్రాణమును తెప్పరిల్ల చేసి ఏం చేశాడు? తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని దగ్గరికి తీసుకువెళ్ళి అతనికి ఆహారం పెట్టించి, అతనికి పరామర్శ చేయించి, ఇంకేమైనా అప్పు అతను కలిగి ఉంటే నేను మరల ఈ మార్గాన్ని వెళ్ళేటప్పుడు అతని అప్పు అంతా నేను తీరుస్తాను. అంటే ముక్కు తెలీదు, మొఖము తెలీదు, పూర్తిగా పరాయివాడు, పొరుగువాడు. అట్టి వాడిని దారిని పోతున్నవాడు ఏం చేశాడు? ప్రేమించాడు. క్రైస్తవులను కూడా ఏం చేయాలా? నిన్ను వలే. మనం పోయేది మందిరానికే, సహవాసానికి. అయితే ఆ పక్కింటి నీళ్లు చల్లడంలో, కల్లాపు చల్లడంలో 2 చుక్కలు యువతలకు వస్తే గొడవ. బట్టలు ఉతుకుతూ ఒక చెంబు నీళ్ళు యువతలకు వస్తే గొడవ. ఏదో ఒక కాలువ నీళ్ళు అవతలకు పొలిగితే గొడవ. అంత జాగాలో ఒక ఇటుక పెడితే గొడవ. ఇది నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించటం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? మన ఇంట్లో జరిగేది వదిలేస్తారు. ఉదయం లేచి సాయంత్రం దాకా నీ మొగుడు వాళ్ళ నీకు పట్టదు, నీ పిల్లల వాళ్ళ నీకు పట్టదు. పక్కింటి వాళ్ళ వైపే తొంగి చూడటం అవసరం లేదు. వాళ్ళ కొడుకు ఏడిపోయిండు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ మొగుడు పిల్లలు ఈరోజు గొడవపడ్డారా, గమనున్నారా? ఇదే పని ప్రతి ఒక్కరికి. చాలా మందికి ఎలా ఉంటుందో తెలుసా? పక్కోళ్ళని గమనించండి.
పక్క వాళ్ళ గురించి తెలుసుకుందే వాళ్ళకి కడుపు నిండదండి. నిండుతా నేను అది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం కాదు. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే నీవు వాని యొక్క శ్రేయస్సు కూడా తెలుసుకోవాలి, వాడి బాగోగులు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది ప్రేమ. ఈ గొలుసులో అలంకరణలో ఏముంది? ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఎవరు కలిగి ఉండాలంటే దేవునితో సహవాసం కలిగిన వారిలో ప్రేమ ఉండాలి, కానీ కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ద్వేషాన్ని పెంచుకోకూడదు. కీడుకు ప్రతి కీడు అంటే ద్వేషం, పగ, ఈర్ష్య, ఇక అది రగిలిపోతూనే ఉంటుంది. చాలామంది గమనిస్తే చనిపోయినా కానీ ఇంటి మీద వారదంట. చనిపోయిన చావును కూడా చూడరు. ఎలాంటి గంభీరమైన కార్యాలు జరుగుతున్నా ఇక వీరు వారి తట్టు చూడరు, వారి తట్టు చూడరు. అంత ఈర్ష్య పెంచుకుంటారు. కానీ క్రైస్తవులే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారే, వాక్యానికి వస్తున్న వారే, క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్నవారు అనుకుంటున్నాము, కానీ క్షమించే మనసు లేని వారు ఉన్నారు. అయితే మనం ఏం కలిగి ఉండాలండి? ప్రేమ. ప్రేమ. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీవు కీడు చేసిన వానికి మేలు చేసి చూడు. హల్లెలూయా. దేవుడి అనుగ్రహం నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. కీడు చేసిన వాడిని క్షమించడం వలన ఏం జరుగుతుందంట? అతని నెత్తుని మీద నిప్పులు పోసినట్లుగా. అంటే మనకు దేవుడు మేలు చేస్తాడు, అతనికి గ్రహింపును కలుగు చేస్తాడు. ఒకసారి మనం గమనిస్తే కీడు చేసేవాడిని ప్రేమిస్తూ వానికి మేలు చేసామనుకుంటే వాడు ఆశ్చర్యం లేక వెళ్ళిపోతాడు. ఎంత కీడు చేసినా మీరు ఎందుకు మేలు చేస్తున్నారు? వీరి హృదయం ఎందుకు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది క్రీస్తునకు కలిగిన మనస్సు. ఈ మనస్సు మాకు కావాలని వారు కోరుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే చివరిగా విమోచన. చదువుతాం. లేవికాండము 19వ అధ్యాయం 36వ వచనం. 19వ అధ్యాయం 36వ వచనం. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుడ్డు, న్యాయమైన తూము, న్యాయమైన పడి ఉండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. హల్లెలూయా. చూడండి, ఏముండాలంట? న్యాయమైన త్రాసు, న్యాయమైన న్యాయమైన గుండ్లు. త్రాసులు ఏముంటాయి? గుండ్లు ఉంటాయి, న్యాయంగా ఉండాలి. ఇంకా పడి, మానికలు, ఇవన్నీ కొలతలు. న్యాయమైన కొలత ఎవరిలో ఉండాలా? క్రీస్తును అనుసరించుతున్న వారికి. దొంగ త్రాసు యెహోవాకు హేయము. అంటే మనం ఎలా ఉండాలమ్మా? లోపల ఒకటి పైకి ఒకటి కాదు. ఎప్పుడైనా కానీ యథార్థమైన మనస్సు కలిగి ఉండాలా, న్యాయమును బట్టి అనుసరించే వారముగా ఉండాలా. మన త్రాసు అంటే తక్కెడ, దొంగ త్రాసు, దొంగ రాళ్ళు, దొంగ మానికలు, దొంగ కొలతలు కాదు. నువ్వే కొలత కొలుస్తావో ఆ కొలతతో నీవు కొలవబడతావు. ఆమేన్. హల్లెలూయా. నీవు కొలిచే కొలత ఎవరు కొలుస్తారు? నువ్వు ప్రజలకు కొలిచే కొలత దేవుడు నీ ఒళ్ళో కొలుస్తాడు. నువ్వు ప్రజల పక్షాన ప్రేమ చూపించావా? కనికరము చూపించావా? దయను చూపించావా? ఓర్చుకోవటము, తాడుకోవటము, సమాధానం చూపించావా? అప్పుడు దేవుడు నీ ఒళ్ళు ఏం కొలుస్తాడు? దేవుడు కూడా నీకు ప్రేమ, దేవుడు కూడా కనికరము, దేవుడు కూడా దయ, దేవుడు కూడా ప్రేమ, దేవుడు కూడా సమాధానం, ఆ కొలతల్ని కొలుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా ఒక మనిషికి కనికరింపబడకుండా, అంత ముద్ద పెట్టలేక, అంత బట్ట ఇవ్వలేక, అంత సహాయము చేయలేక మనము కఠినముగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనములో కూడా ఆయన హృదయం కఠినపరుచుకొని, నువ్వెవరో నాకు తెలీదు, నీ ప్రార్థన నేను అంగీకరించను, ఓ మరియమ్మ నీ ప్రార్థనల సముఖంలోనికి చేరదు. ఇప్పుడు దేవుని దగ్గర మనము న్యాయంగా ఉంటే దేవుడు కూడా ఏం జరిగిస్తాడు? మనకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే కనికరము పొందిన వారు కనికరింపబడదురు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే కనికరింపబడతావో కనికరము దేవుని దగ్గర నుంచి నువ్వు
పొందుకుంటావు. నువ్వు సమాధాన పడితే దేవుని దగ్గర నుంచి నీకు సమాధానము వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వేమి కొలత కొలుస్తావో ఆ కొలత మన ఒడిలో ఎవరు కొలుస్తారు? దేవుడు కొలుస్తారు. అందుకే పాతకాలంలో పెద్దలు దీవించబడేవారు. వారు ఎలాగ దీవించబడ్డారంటే వారి మంచితనమే వారికి దీవెన. పోరా, ఇల్లేసుకొని బతుకుపోరా, ఇదిగో ఈ పొలం ఇచ్చుకొని ఈ పొలము సాగు చేసుకొని బతుకుపోరా అని చెప్పి ఆస్తులను పంచిన వారు ఉన్నారు. హల్లెలూయా. వారికి అది దీవెనకరంగా వారి బిడ్డలు దీవించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చాలా మందికి ఏమి దానం చేసుకున్నావమ్మా నీ బిడ్డలు ఇంతగా ఎదుగుతున్నారు. నీ మంచితనమే నీ కుటుంబానికి మంచితనము. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే నలుగురికి మంచి చేస్తామో దేవుడు కూడా మనకేం చేస్తాడు? ఏం చేస్తాడు? మీరే ఆన్సర్ ఇవ్వాలా. మంచి చేస్తారు. మనలో నుంచి మంచి లేకుండా దేవుని దగ్గర నుంచి మంచితనం మనము కోరుకోకూడదు. కాబట్టి ఏమండి, దేవుడిచ్చే బోధలో ఏముంది? గొలుసు అనే అలంకారము ఉంది. ఇప్పుడు నీ మెల్లో చేయలేసుకుంటే నువ్వు ఎంత అందంగా కనపడుతున్నావు. నీ కాళ్ళకు పట్టీలు ఉంటే నీ కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. దేవుని వాక్యాలను కూడా నువ్వు అలంకరించుకుంటే నువ్వు అంత అందంగా కనపడతావు. ఆ అలంకరణ కూడా గొలుసు లాంటిది, లింక్ లాంటిది. మొదట ఏముండాలా? పవిత్రత, తర్వాత దైవ భయము, తర్వాత ఆరాధన, తర్వాత సమాధానం, తర్వాత ప్రేమ, తర్వాత విమోచన, చివరిగా స్తుతి. హల్లెలూయా. ఇవన్నీ నాలో ఇచ్చి దేవా నన్ను అలంకరించావు. నాకు సరైన వస్త్రము లేకపోయినా, నాకు సరైన బంగారము వెండి అందరిలో తూగగలిగిన కెపాసిటీ లేకపోయినా ఈ గుణాలన్నిటితో నేను నన్ను అలంకరించావు దేవా. హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ నన్ను అలంకరించాయి. నేను ఇప్పుడు అందముగా కనపడుతున్నాను. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి నువ్వు అందంగా కనపడతావు? ఈ గుణాలన్నీ కలిగినప్పుడు ఎవరి దృష్టికి అలంకారంగా ఉంటావు? దేవుని దృష్టికి. లోకం దృష్టికి ఆయనకి ఏమి లేదే, తులం బంగారం కూడా లేదు, వాళ్ళ పిల్లలకు చదువు లేదు అని లోకము నేను తీసివేసిన నీవు ఎవరి దృష్టికి అందగత్తివి? ఎవరి దృష్టికి నువ్వు అలంకరించబడ్డ దాని బట్టి దేవుని దృష్టికి. ఎవరి బిడ్డలారా మీరు కూడా ఈ అలంకారములన్నీ ధరించుకోండి. అందుకే ఎస్తేరు రాణిగా ఎందుకైందో చెప్పండి? హేగే నిర్ణయించిన అలంకారం మాత్రమే ఆమె కోరుకొని అలంకరింపబడి రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజు దయ ఎవరు పొందుకున్నారు? ఎస్తేరు పొందుకొని రాణి అయ్యింది. ఆమె ఈరోజు యవన బిడ్డలు మంచి డ్రెస్ వేసుకుంటారు, ఎర్రగా లిప్స్టిక్ వేసుకొని మూతికి ఎర్రగా మూతిలాగా పెట్టుకొని వస్తే అందమంతా పోద్ది, అందమంతా పోద్ది. వద్దు అలంకారం వద్దు. హల్లెలూయా. న్యాచురల్గా ఉండే పెదవులతో బయటికి రా, ఎంతో సౌందర్యం. ఆమె హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఏంటి ఏమంటారమ్మా? ఐబ్రోస్. వాటికి బదులుగా పోయి ఇవన్నీ పీకించుకొని నుంచి ఇడికి సన్నగా నల్లంగా దెయ్యాల్లాగా రుద్దుకొని వస్తే దానివల్ల ఏం ప్రయోజనం? ఏడికేడికి జాకెట్ ముక్కలు, ఏడికేడికి బొక్కలు, ఏడికేడ రంధ్రాలు, అవి కాదు. నిండు అలంకరణ, నిండు వస్త్రాలు ఒక స్త్రీకి కానీ ఒక పురుషునికి కానీ ఒక యవన బిడ్డలకు కానీ అలంకారం. ఆమె హల్లెలూయా. టోటల్గా మనం ఈరోజు ఏం ధ్యానం చేశామంటే దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ఉపదేశం నీకేమిస్తుంది? అలంకారం ఇస్తుంది. హల్లెలూయా. అందుకే మనము పరిశుద్ధ దినమున మందిరంలో కూర్చొని ఇప్పుడు మనమందరం కూడా ఏం చేసాము? అలంకరించబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును మన హృదయాలలో అలంకరించుకున్నాము. హృదయంలో ఏముంటుందో చెప్పాలి. హృదయంలో ఏముంటుందో అది పైకి వస్తుందంట. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నీ ముఖము కనపడుతుంది. ఆమె దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నీ ముఖము కూడా ఎలా కనపడుతుంది? ప్రకాశిస్తుంది. దేవుని దృష్టికి నువ్వు యోగ్యురాలుగా, పవిత్రురాలుగా, దేవుని భయం కలిగిన బిడ్డలుగా ఉంటాం. దేవుడు ఈ మాటల చేత మనల్ని బలపరచుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్ర. నీ కృపా, నీ దయ, నీ కనికరం దేవా ఈ స్థలమందు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. నీ మహిమను బట్టి ప్రార్థిస్తుండగా సర్వశక్తిమంతుడుగా నాయన నీకు లోబడి వేడుకుంటుండగా నీ కనికరాన్ని మా మీదకి రాని, నీ శక్తిని మా మీదకి రాని తండ్రి. విన్న మాటల ద్వారా
మాలో నీ యొక్క ప్రభావమును అధికము చేసి ఇంకా ప్రకాశింప చేసి నీ మేలులతో నింపమని నీకే స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.